నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. బేలా మండల శనగ రైతుల నిరసన. అన్నదాత నిప్పులు చెరుగుతున్నాడు. మండు టెండలో గొంతు ఎండినా సరే గొంతు విప్పాడు. గూడు దాటి రోడ్డెక్కాడు. ఇది కేవలం ఒక ధర్నా కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా సామాన్యుడు చేసిన గర్జన. బేలా మండల కేంద్రం ఇప్పుడు అట్టడుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? మన శనగ రైతు ఎందుకు రోడ్డు పక్కన పడిగాపులు కాయాల్సి వస్తుంది? ఎందుకు వందల మంది రైతులు మండు టెండలో బైఠాయించి జాతీయ రహదారిని దిగ్బంధించారు? దృశ్యాల్లో చూస్తున్నది బేలా మండలంలోని అంతరాష్ట్ర రహదారి 353. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు కదలని పరిస్థితి. మండు టెండను ఉక్కపోతను లెక్క చేయకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శనగ రైతులు నిరసన జ్వాలలను ఎగజిమ్మారు. పంట పండించిన పాపానికి అమ్మేందుకు అల్లాడుతున్న రైతుల గోస ఇది. కష్టపడి పండించిన శనగ పంటను మార్కెట్ యార్డ్ లో కుప్పలుగా పోసి రోజుల తరబడి దిక్కులేని వారిలా పడిగాపులు కాస్తున్న అధికారుల కన్ను తెరవలేదా? క్షేత్రస్థాయిలో వాస్తవం మరోలా ఉంది. అధికారులు ఏమంటున్నారు? కోటా పూర్తయింది అని చేతులు దులుపుకుంటున్నారు. కానీ రైతులు ఏమంటున్నారో తెలుసా? ఇంకా 75% పంట మా ఇళ్లలోనే ఉంది. కోట అయిపోతే మరి మా పంటను ఎవరు కొంటారు? ప్రభుత్వం మమ్మల్ని ఆత్మహత్యల వైపు నెట్టేస్తుందా అంటూ రైతులు నిలదీస్తున్నారు. ఈరోజు బేలా మండల కేంద్రంలో నేషనల్ హైవే మీద రైతులు ధర్నా చేయడం జరిగింది. దానికి మద్దతు ఈరోజు మేము తెలపడం జరిగింది. మా యొక్క రైతుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే శనగ పంటను కొనుగోలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు కొనుగోలు చేయకుండా దగ్గర 15 రోజుల నుంచి అక్కడ మనకు ఒక దగ్గర 3000 బ్యాగులు 15 రోజుల నుంచి తీసుకోకుండా ఇప్పటి వరకు మన బేలా మండలంలో 5600 ఎకరాలలో ఉన్న శనగ పంటని, అంటే వీళ్ళు గవర్నమెంట్ ఏదైతే తీసుకున్నటువంటి దాన్ని పట్టుకున్నా కానీ 40,000 క్వింటాళ్ళు ఇప్పటిదాకా మనం తీసుకోవాలి. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వం ఇక్కడ 8,000 క్వింటాలు మాత్రమే తీసుకోవడం జరిగిందని వా యొక్క అధికారులు చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా 20% కూడా తీసుకోలే. కానీ ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఏదైతే ఇప్పుడు 3000 బస్తాలు అక్కడ మార్కెట్లో వేసి ఉన్నాయి, దగ్గర 15 రోజులు అయినా కానీ పంటను తీసుకోకపోవడం ద్వారా ఈరోజు ఈ పంటకు మా యొక్క రైతులు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుల పక్షాన మేము ఎప్పుడు ఉంటాం, రైతుల కోసం పోరాడతాం. మా మీద కేసులైనా కానీ మేము భయపడే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు రైతులు ఏదైతే పోరాడుతున్నారో ఆ పంటను కొనుగోలు చేసేంత వరకు మేము ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్. ఇది అధికారుల వైఫల్యమా లేక అనాలోచిత విధానాలా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే నాథుడే లేడు. ఎస్ఐ మధుకృష్ణ రంగంలోకి దిగిన తహసీల్దార్ వచ్చి బుజ్జగించిన రైతులు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఉన్నతాధికారులు వచ్చే వరకు కదిలేదే లేదు అని భీష్మించు కూర్చున్నారు. చివరికి సోమవారం నుండి యథావిధిగా కొనుగోలు చేస్తామని మార్కెట్ డీన్ ద్వారా హామీ లభించడంతో ఆందోళన తాత్కాలికంగా విరమించారు. కానీ ఈ హామీలు గాలిలో కలిసిపోతే పరిస్థితి ఏంటి? కొనుగోలు కేంద్రాలు తెరిచినా మళ్లీ నిబంధనల పేరుతో రైతులను పీడిస్తే ఏం చేస్తారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. రైతుల వద్ద ఉన్న శనగ పంటను బేషరతుగా కొనుగోలు చేయాలి. లేదంటే రాబోయే రోజుల్లో బేలా మండలం నుంచి మొదలయ్యే రైతు ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తుందని రైతులు హెచ్చరిస్తున్నారు. మళ్ళీ సోమవారం వరకు గడువు ఇచ్చారు. ఒకవేళ సోమవారం కూడా కొనుగోలు జరగకపోతే ఈ నిరసన ఉగ్రరూపం దాల్చడం ఖాయం. రైతుల కన్నీళ్లను చులకనగా చూడకండి. ఎందుకంటే అన్నదాత కన్నీరు ఎవరికీ మంచిది కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.